చేయకండి మాస్టర్, కింద బ్లౌజ్ పైన వేయండి. అసలు మనది బెస్ట్ సెల్లర్. సమాంత పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి బ్రైడ్ అదే కావాలంటుంది, తెలుసు కదా. అది పైకేయండి. ఓకే. హాయ్ అండి. హలో అండి. యాక్చువల్లీ నా పెళ్ళి. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. సో బట్టలు ఇవ్వడానికి వచ్చాను. దీంతో అనార్కలి, ఇది ఒక బ్లౌజ్, ఓకే, అండ్ దీంతో ఒక కుర్తా. మాస్టర్ మెజర్మెంట్స్ తీసుకోండి. ఓకే అమ్మా. హాఫ్ ఫుల్లా? నాకు ఫుల్ కావాలండి. స్లీవ్ లెంత్ ఎంత మాస్టర్? 13 అండి. ఆర్మ్ హోల్ ఎంత? కొంచెం లూజ్ కావాలి. ఓకే అండి. 19. ఓకే. షోల్డర్? 16. అది నెక్ ఎలా పెట్టమంటారు? ఇక్కడ చూడండి, వి హావ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్, దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టెప్స్, క్లౌడ్ నెక్, బోట్ నెక్ తీసుకుంటారా? బాగా ట్రెండ్ లో ఉందండి. బోట్ ఓకే, కానీ దాని కింద ఏంటండి? అది బోట్ కదా అని చెప్పి జస్ట్ కొద్దిగా ఫిష్ అవన్నీ అలా వేసాం అనమాట. మా మాస్టర్ బాగా క్రియేటివ్. సో జస్ట్ రౌండ్ నెక్, ముందు వెనక విత్ డోరీ. డోరీ కావాలండి. సో మీ బిల్ అరౌండ్ 15,000 అవుతుందండి. ఒక లెహెంగా, ఒక బ్లౌజ్, ఒక అనార్కలి డ్రెస్, ఒక కుర్తా. సో ఒక 5,000 అడ్వాన్స్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఎప్పటి వరకు కావాలండి ఇవి? 25th లోపల ఇచ్చేసి నేను ట్రయల్ అన్ని చేసి ఫిట్టింగ్స్ అన్ని ఓకే ఉందా చెక్ చేసుకుంటాను. పెళ్ళి ఎప్పుడండి? వెడ్డింగ్ 30th అండి. 30th. ఓకే అండి. ప్లీజ్ టైంలో ఇచ్చేసేయండి, లేట్ చేయకండి. ఆల్టరేషన్స్, మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా చేసిస్తాము, నో ప్రాబ్లం. మీ నంబర్ ఒకసారి ఇస్తారా? ఇదిగోండి రిసిప్ట్, దాంట్లో ఉందండి నంబర్. ఓకే, థ్యాంక్ యూ. కవర్ నేను తీసుకెళ్తానండి. అంటే ఇవన్నీ పెట్టి కరెక్ట్ గా యాక్చువల్లీ మాకు బయట ఇంకా సామాన్లు కొనాలండి. మళ్ళీ ఇచ్చేస్తామండి ఇవన్నీ పెట్టి. వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఓకే అండి. అక్క, మరీ కవర్ కూడా తీసుకోవాలి. నీకు తెలియదురా, వీళ్ళందరూ మంచి మంచి కవర్లు తీసుకొని గలీజ్ కవర్ ఇస్తారు. అవునక్క, మ్యారేజ్ 30th అని చెప్పు, మనకి ఇంకా 3 months ఉంది కదా. అలాగే చెప్పాలి, లేకపోతే వీళ్ళు అస్సలు ఇవ్వరు. మాస్టర్ గారు, 20వ తారీఖు అంతా ఇవ్వాలంట. అమ్మాయి పెళ్లి 30 గంట. మనకు చాలా ఆర్డర్లు ఉన్నాయి, ఎలా చేస్తాం? 30వ తారీఖు ముహూర్తాలే లేవమ్మా. ఆ అమ్మాయికి కొద్ది తొందరగా కావాలని చెప్పి మనకు భయపెడుతుంది. మనం భయపడకుండా మన స్టైల్లో 2 నెలలు 3 నెలలు టైం తీసుకొని నీట్గా చేద్దాం. ఎన్ని చూడలేదు. అంతే అంతే. సార్ యాడికి వెళ్ళిపోతున్నారు సార్? ఫస్ట్లీ ఇక్కడ అన్ని లేడీస్ ఉన్నాయి, అవి కూడా ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నాయి, మనకు నచ్చు. మీరు చెప్పండి మీకు ఎలా కావాలో, వెళ్ళి తీసుకో. సరేమ్మా, సరే. సరే, క్లాత్ ఉందా? ఉంది సార్, అన్ని కలర్స్ ఉన్నాయి సార్. అన్ని కలిపి ఒక షర్ట్ కింద కుట్టండి. స్టైల్. ఓకే సార్, కొలతలు తీసుకుందాం. ఎంత ఉంది? 23. ఇటు కూడా తీసుకోండి. ఇటు ఎందుకు సార్? ఇటు హాఫే కావాలి. స్టైల్. 27. ఇటు కూడా తీసుకోండి. ఇటు ఎందుకు సార్? ఇటు ఇక్కడ వరకే పెట్టండి. స్టైల్. స్టైల్ పాడుగా. 13 అండి, తిరగండి. 17 అండి. సార్, మనం ఒక పని చేద్దాం సార్, పాకెట్స్ ముందర పెట్టకుండా వెనకాల పెడతాం సార్. స్టైల్. ఓకే, పెట్టేసింది. ఓకే సార్. కానీ స్టైల్ ఎవరికి చెప్పొద్దే. ఎందుకు సార్? కాపీ కొట్టేస్తారు. చెప్పిన ఆవిడ తీసుకోడు. సో ఎంత అవుతుంది? 1000 అవుతుంది మేడం. 500 లో కుట్టేయండి, అంతే చాలు. అయినా కూడా 500 లో అవ్వదు మేడం. మీరు లాస్ట్ టైం చేశారు కదా మీరు చేయండి మేడం. 500కి ఎలా ఒప్పుకుంటావమ్మా? ఓ పని చేద్దాం మాస్టర్, ఎలా అయినా పాప బర్త్డే ఉంది కదా నెక్స్ట్ మంత్, దీంట్లో సగం తీసి తనకు కుట్టేయండి, క్లాత్ సరిపోలేదని చెప్పేద్దాం. సూపర్ పాపా. అది క్లాత్ మిగిలితే తీసి పెట్టండి. ఓకే, షూర్ అండి. ఓకే. బ్లౌజ్ ఎక్కడండి? నా పెళ్లి రేపు, మీరు ఇస్తున్నారా లేదా? మేడం, మేము ఇచ్చేస్తాం మేడం. ప్లీజ్ అండి, అడుక్కుంటా అండి, ప్లీజ్ ఈరోజు నైట్కి ఇచ్చేసేయండి ప్లీజ్. నాకు రేపు పెళ్లి, నిజంగా 3 నెలలు అయిందండి, ప్లీజ్. మేడం ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సింది కదా మేడం. ఫోన్ చేసి మీరు ఆన్సర్ చేయలేదు, అందుకే వచ్చేసాను. ఓకే మేడం, మీరు అస్సలు టెన్షన్ పడకండి మేడం, మేము ఉన్నాం కదా. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానండి? మేడం మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చేయండి మేడం, నేను పంపిస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఎక్కడ పంపిస్తారు? కళ్యాణ మండపంకి మీ పెళ్ళి 1 నిమిషం ముందన పంపిస్తాను మేడం, సరేనా?
అరే టీ షర్ట్ వేసుకొచ్చావా? షర్ట్ వేసుకొచ్చిన బాగున్నా. తీసేసుకోండి. సర్లే. అరే 9.5 అండి. ఓకే. అరే బాగా నిలబడు, చక్కగా నిలబడు, స్ట్రైట్గా వెనక్కి తిరుగు. అరే టచ్ చేయలేదు ఇంకా నేను. 20 అండి. ఇటు తిరుగు. అరే చెక్కలు గిల్లా, పొట్ట బయటకు వదులు. ఏమొదలాలండి? పొట్ట బయటకు వదులు. లేదు ఇది ఇంతే ఫిట్ బాడీ. నీకు బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళా. లేదండి నా బాడీ ఇంత ఫిట్. 1 ఇంచ్ ఎక్కువ పెట్టమంటావా? అక్కర్లేదండి, యాస్టిస్ కుట్టేయండి అంతే. షూరా? యా షూర్. 41 అండి. చూసుకోండి అంత కరెక్ట్గానే ఉంది కదా? సరే అండి. వీడేంది వింతగా బిహేవ్ చేస్తున్నాడు. సర్లే వెళ్ళు, 2 వీక్స్ తర్వాత వచ్చి తీసుకెళ్ళు. సరేనండి. అయిపోయిందా అండి? ఇప్పుడు వచ్చారా? ఎప్పుడో అయిపోయింది. అదిగోండి మాస్టర్, ఆ అమ్మాయికి వైట్ ఫ్రాక్ అది ఇవ్వండి ఒకసారి. ఓకే అమ్మా. ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? ఎక్కడ ఎక్కువైంది మేడం? యాంకిల్ లెంత్ అన్నారు. నేను చెప్పేది నీ లెంత్ అండి. మీ నీ లెంత్ అనలేదు మేడం, యాంకిల్ లెంత్ అన్నారు. నాకు బాగా గుర్తుంది. నేను అడిగింది నీ లెంతే కదండి. లేదండి మీరు యాంకిల్ లెంత్ అన్నారు. నాకు గుర్తుందండి, నేను అడిగింది నీ లెంత్ అండి. బుక్ ఇవ్వండి మాస్టర్ ఒకసారి. మేము ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయము అసలు. ఇక్కడ చూడండి, నీ లెంత్ అని ఉందేంటి మాస్టర్? చూసుకోలేదా? మేము చేసి చేస్తాం మేడం. అయినా ఈ మధ్య యాంకిల్ లెంత్ ఫ్యాషన్ మేడం. ఇదేంటి నేను గోల్డెన్ బటన్స్ అడిగాను కదా మేడం, లేటెస్ట్ ఫ్యాషన్ మేడం. ఇదేంటి నేను లైనింగ్ వైట్ కలర్ అడిగాను, మీరు క్రీమ్ ఇచ్చారేంటి? మేడం కింద వైట్ వేస్తే మళ్ళీ దుమ్ము ఎక్కువ అయిపోతుందని చెప్పి క్రీమ్ వేస్తాము. ఈ ఫ్రిల్స్ ఏంటండి? ఫ్రిల్స్ డ్రమ్ కి కుట్టినట్టు కుట్టారు మీరు. మీరు ఇచ్చిన క్లాత్ ఇలానే వస్తుంది మేడం. ఆ నెక్ ఏంటి? నేను చాలా డీప్ గా అడిగాను కదా. మళ్ళీ మమ్మీ డాడీ మిమ్మల్ని తిడితే నెక్ మరి డీప్ అయిపోయిందని. మమ్మీ ఏంటి మమ్మీ, నేను అడుగుతున్నాను కదా 8 పెట్టమని. మీరు ఒకసారి వేసుకుని వెళ్ళి ఇంట్లో చూపించండి మేడం. ఇది ఇంట్లో వేసుకోవడానికి కాదు, మీరు నాకు కావాల్సింది చెయ్యండి ప్లీజ్. ఇదిగోండి మాస్టర్. ఇప్పుడు ఇవన్నీ కుట్టాలా? అవసరం లేదు మాస్టర్, ఆ కింద కట్ చేసి అక్కడ పెట్టిన అమ్మాయి వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే. అక్క అందరు వెయిటింగ్, టైం అవుతుంది. నువ్వు వెళ్ళు. అందరు వెయిట్ చేస్తున్నారు అక్క. వస్తున్నా, నువ్వు వెళ్ళు. ఏంటో. హలో, ఈ రోజు నా పెళ్ళండి. బ్లౌజ్ ఎక్కడ? 1 మినిట్ ముందు ఇస్తా అన్నారు కదా. మేడం మీరు పానిక్ అవ్వకండి మేడం. అది మీ బ్లౌజ్ కనిపించట్లేదు మేడం. వాట్ ఆర్ యు సీరియస్? నేను అందుకే చెప్పాను మీకు ఆ రోజు కవర్ వదిలేసి వెళ్ళండి అని. నేను ఇప్పుడు చీరలు వేసుకోవాలి పిచ్చా? ఇప్పుడు చెప్తారా ఏంటిది? సో సారీ మేడం. హాయ్ అండి జాన్వి గారు. హాయ్ అండి. ఏం లేదండి, పిల్లో కవర్ కి 2 స్టిచెస్ వేయాలి, వేసి పెడతారేమో అని. సరే అండి నేను వేసి పెడతాను, మీరు ఈవినింగ్ వచ్చి తీసుకోండి. లేదండి 2 స్టిచెస్ నేను వెయిట్ చేస్తాను, వేసేసి ఇచ్చేసేయండి. నేను వేసిస్తాను లేండి. అలాగే జాన్వి గారు, ఈ జాకెట్ కి జిప్ ఒకటి ఊడిపోయింది మొన్న వర్షంలో, కొంచెం కుట్టేస్తారా? సరే అండి మీరు ఈవినింగ్ వచ్చి తీసుకోండి. 2 కుట్లే ఉన్నాయండి, జిప్ కూడా జస్ట్ చిన్న తెగింది అంతే, 2 నిమిషాల పని అంతే. అలాగే ఈ షర్ట్ కి స్లీవ్స్ ఫోల్డ్ చేసుకునే దగ్గర చిన్న బటన్ ఒకటి పెట్టాలి, అది కొంచెం పెట్టేసేవరా? 2 కుట్లు. 2 కుట్లండి. ఇంకేమైనా ఉన్నాయా అండి? అలాగే జాన్వి గారు, కింద చెప్పులు కూడా చిన్న. ఏంటండి ఇప్పుడు చెప్పులు కుట్టమంటారా? నాకు అర్థం కాదు. ఏదో పాపం ఫ్రెండ్ కదా అని చెప్పి నేను ఊరుకుంటుంటే ఇంతసేపు. లేదండి 2 కుట్లు ఉన్నాయి చెప్పులకు కూడా, కొంచెం కుడతారేమో అని. ఏంటి? జస్ట్ సెకండ్. హలో, ఏంటి యాక్సిడెంటా? బ్లీడ్ అవుతుందా? స్టిచెస్ పడుతున్నాయా? సరే ఐఎమ్ ఆన్ మై వే, ఐఎమ్ కమింగ్. జాన్వి గారు కొంచెం కుట్టేయండి. ఇంకా నయం, ఆని కూడా ఇక్కడ తీసుకొస్తా అనలేదు 2 కుట్లకి. పోనీలే వేసేద్దాం 2 కుట్లేగా. హాయ్ అండి. మీరు మిమ్మల్ని ఎక్కడో చూశాను. నా పెళ్లి బ్లౌజెస్ ఇప్పుడైనా రెడీ అయినాయా? గుర్తున్నారా? బాగున్నారా అండి? నేను ఈ బిల్డింగ్ కి వచ్చాను, సో బై ఎనీ ఛాన్స్ రెడీ అయి ఉంటే తీసుకెళ్తానని. అయ్యో మేము ఇంకా వెతుకుతూనే ఉన్నామండి. పెళ్లి ఎప్పుడో అయ్యింది, బాబు పుట్టాడు, బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఇంకా దొరకలేదా? చూస్తామండి చూస్తాము. వీటి పెళ్లికైనా ఇవ్వండి, వేసుకుంటాను. స్టోర్ రూమ్ లో కూడా ఒకసారి వెతికిపిస్తానండి. పిల్లడికైనా స్కూల్ డ్రెస్ ఏమైనా కుట్టించుకుంటారండి? అయ్యో వద్దండి. హాయ్, వాట్సాప్. సో నా దగ్గర ఒక ఫ్యాబ్రిక్ ఉందండి. మొన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లో దీపిక వేసుకుంది కదా, వైట్ అండ్ పింక్, కానీ నాకు అది గ్రీన్ అండ్ పింక్ లో కావాలి. కాపీ చేయకండి కానీ ఇన్స్పిరేషన్ తీసుకోండి. సేమ్ దీపికా పదుకొని ఎలా వేసుకుందో సేమ్ అలాగే కావాలి. ఓకే. అది వైట్ అండ్ పింక్, ఇది గ్రీన్ అండ్ పింక్ అనుకోండి, బట్
కాపీ చేసినట్టు మాత్రం అస్సలు ఉండకూడదు. దాన్నే కాపీ అంటారు. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఎవరు? అదే అండి, మా అమ్మగారు మీ అమ్మగారికి బ్లౌజ్ కుట్టమని చెప్పేసి ఆమె పెళ్ళప్పుడు ఇచ్చారంట. రైట్ రైట్ రైట్. మీరు కొంచెం అది వెతికిస్తే. ఐఎమ్ సారీ, మాకు ఇంకా దొరకలేదు. ఏమనుకోకుండా ఆ పని మీద ఉండండి కొంచెం. ఓకే అండి. సూర్య అది కొద్దిగా సర్దేసేవా? చూడు అదంతా ఎలా ఉందో, చాలా రోజుల నుంచి అలానే ఉంది. హలో, నైస్ టైలర్స్, నైస్ బుటీక్. మేడం, మా అబ్బాయికి స్కూల్ డ్రెస్ కొట్టాలి, కొడతారా? కుడతామండి. అద్భుతం కొట్టాలి. మీరు వాట్సాప్ లో పంపించేసేయండి మెజర్మెంట్స్, మేము కుడతాం. నేను జస్ట్ ఫోటో పంపిస్తాను అంతే, కుట్టేసేయండి. ఫోటో పంపిస్తే ఎలా కుడతామండి? అదే రఫ్ గా కొంచెం చూసి కుట్టేసేయండి. అలా అందాజా తెలియదు సార్. అలా అయితే ఎలా అండి, అప్డేట్ అవరా? అరే బాబు ఊర్లో లేడండి, మెజర్మెంట్స్ నాకు తెలీదు. ఒక పని చేయండి, నేను కూడా కుట్టేసి ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తాను, మీ బాబుకి వేసేయండి. అలా ఎలా కుదురుతుంది? మరి అది కుదరినప్పుడు ఇది ఎలా కుదురుతుంది? ఇది కూడా కుదరదు. మేడం, ఎవరే మేడం? మరి ఓల్డ్ ఫ్యాషన్ క్లాత్స్ లో ఉన్నాయి. అవి ఎక్కడ దొరికాయి నీకు? ఇంకో చెత్తలో దొరికాయి మేడం. ఓ, ఇక్కడదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. హలో శోభన్ గారు, మీ అమ్మగారి పెళ్లి బట్టలు ఇప్పుడే దొరికాయండి. ఇంకెక్కడ అమ్మగారు? ఆవిడ ఈ మధ్య. I'm sorry.